నేల మీద కూర్చొని సుఖాసనంలో భోజనం చేయడం వల్ల జీర్ణక్రియ వేగవంతం అవుతుంది. మనం వంగి అన్నం తిన్నప్పుడు పొట్టలోని కండరాలు ఉత్తేజితమై జీర్ణ రసాలు బాగా విడుదలవుతాయి. ఇది అధికంగా తినకుండా ఆపుతుంది మరియు వెన్నుపూసను బలంగా ఉంచుతుంది. డైనింగ్ టేబుల్ కంటే నేల మీద కూర్చొని తినడమే అసలైన ఆరోగ్యం. ఎందుకు పెద్దలు అరటి ఆకులో భోజనం చేయాలి అంటారు? ఇది కేవలం సంప్రదాయం మాత్రమే కాదు, దీనికి శాస్త్రీయ కారణం కూడా ఉంది. దక్షిణ భారతదేశంలో అరటి ఆకులు భోజనం, పూజలు, శుభకార్యాలలో ముఖ్యమైన భాగం. వేడి ఆహారం అరటి ఆకులో వడ్డించినప్పుడు ఆకులోని యాంటీ ఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్ ఆహారంలోకి చేరి పోషక విలువలను పెంచుతాయి. అరటి ఆకులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయని భావిస్తారు. అందుకే పెళ్లిళ్ళు, అరే నేనే మట్టి కుండరా, గ్యాస్ మీద వండడం మానేసి నాలో వండి చూడు. నా మినరల్స్ ఆహారాన్ని అమృతం చేస్తాయి. గ్యాస్ వదిలి మట్టిని పట్టుకోరా. ఓయన్నా నేనే రుబ్బు రాయిరా. మిక్సీ చట్నీకి ఆ రుచి ఎక్కడుంది? నా మీద రుబ్బిన అమ్మమ్మ చేతి పచ్చడి తిని చూడు. జీర్ణశక్తి రాయిని కూడా జీర్ణం చేస్తుందిరా. విను నా స్నేహితుడా, నేనే కట్టెల పోయిరా. గ్యాస్ నీలి మంటలో ఆ దమ్ము లేదు. నా మీద కాల్చిన రొట్టె తింటే అసలు శక్తి తెలుస్తుంది. పొయ్యి వెలిగించు, ఆరోగ్యం పెంచు. అరే అన్నా, నేనే ఇత్తడి గిన్నెరా. అల్యూమినియం పాత్రలు విషం. నాలో వండితే నీ ఇమ్యూనిటీ ఇనుములా బలంగా మారుతుంది. పాత్ర రే పిల్ల బచ్చా, నన్ను చూడగానే మూతి వంకర చేస్తాం ఎందుకురా? నన్ను తింటే నీ కళ్ళు భలే ఎలుగుతాయిరా. పనికి మాలినోడా, ఫాస్ట్ ఫుడ్ అంటే కళ్ళు మూసుకొని తింటావు. నా పేరు ఎత్తగానే నోరు మూసుకొని. రేయ్, ముందు నువ్వు రేయిరా అనంటే నిన్ను వంట చేసేటప్పుడు మాడిపోయేలా చేస్తా. రేయ్ బుడ్డోడా, నీకెంత ధైర్యం రా? నా దోస్తు కాకరకాయ గాని ఎలా పడితే అలా తిడతావా? నీకు మార్క్స్ లో 0 మార్క్స్ వస్తాయి. ఇదే నా బెండకాయ శాపం రా. రేయ్ బెండకాయ్, నువ్వు మార్కెట్ కొచ్చి ఎన్ని రోజులు అవుతుందో కానీ నీ బుర్ర మాత్రం బాగా ముదిరిపోయిందిరా. రే బుడ్డోడా, నన్ను కోస్తేనే కన్నీళ్లు పెట్టుకునే